సార్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెష్‌గా చదివేటువంటి స్టూడెంట్స్ అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ కావచ్చు, లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు. అదే విధంగా ఆల్రెడీ రాసినటువంటి 1 ఆర్ 2 అటెంప్ట్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు. యూపీఎస్సీ గానివ్వండి, లేకుంటే గ్రూప్ 1 గానివ్వండి, ఇలాంటి పోటీ పరీక్షలకి స్టాండర్డ్ బుక్స్ ఎలా సెలెక్ట్ జేసుకోవాలి? సార్. ఎస్పెషల్లీ ఎన్‌సీఈఆర్‌టీ సార్. ఎందుకంటే సార్. చాలామంది ర్యాంకర్‌లు సార్. చెప్తున్నటువంటి ఒక మాట ఏందనంటే ఎన్‌సీఈఆర్‌టీ కంపల్సరీ చదవాలి అని చెప్పి. అవును సో, సార్. ఎన్‌సీఈఆర్‌టీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? బుక్స్ సెలక్షన్ ఏ విధంగా చేసుకుంటే సార్. బావుంటుంది? ఒకసారి సార్. సార్. సార్ నేను చాలా ప్రిసైజ్‌గా ఆన్సర్ చేస్తాను ఓకే సార్. సార్. రైట్ సింపుల్. ఓకే. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా హ్మ్. 3 బుక్కులు తీసుకోండి. 3 ఓకే. బుక్కులు పక్కన పెట్టుకోండి. ఓకే. అవి ఏంటి సార్ అనంటే 1 ఎన్‌సీఈఆర్‌టీ 6-12థ్ క్లాస్ ఆ రిలేటెడ్‌గా బుక్స్. ఓకే. 2 ఒక స్టాండర్డ్ బుక్ ఓకే. మార్కెట్‌లో ఉండేది. ఓకే. 3 చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే. ఎనీ ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్. ఓకే. ఒకటి సార్ హ్మ్. ఎన్‌సీఈఆర్‌టీ సార్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాం సార్. సో, పాలిటీ రిలేటెడ్‌గా ఎన్‌సీఈఆర్‌టీ సార్. ఓకే. 2 సార్ పాలిటీ రిలేటెడ్‌గా స్టాండర్డ్ బుక్ అంటే లక్ష్మీకాంత్ గాని, పీఎం బక్షి గాని, ఓకే. డీడీ బస్సు గాని, సుభాష్ కశ్యప్ గాని ఓకే. ఏదైనా ఒక బుక్. ఒక బుక్కే ఓకే. కోసమే. 3 సార్ ఏదైనా ఒక ఫ్యాకల్టీ పాలిటీ క్లాసెస్‌లో ఇచ్చిన క్లాస్ నోట్స్ సార్. ఓకే. ఈ మూడోది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. ఎందుకు చెప్తా. హ్మ్. ఈ మూడోది క్లాస్ నోట్స్ అనేది ఎన్‌సీఈఆర్‌టీస్ కవర్ చేసిస్తాడు. హ్మ్. స్టాండర్డ్ బుక్ కవర్ చేస్తాడు. హ్మ్. ఆ ఇయర్‌లో ఉండే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాడు. అవును. అవును. అంటే స్టాండర్డ్ బుక్‌లో నీకు 3 కవర్ అవుతాయి. సో, అవును. స్టాండర్డ్ బుక్ మాత్రం క్లాస్ నోట్స్‌లో హ్మ్. 3 కవర్ అవుతాయి. అవును. సో, క్లాస్ నోట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. ఏ ఫ్యాకల్టీ అయినా కరెక్టే చెప్తారు సార్. అందరు మంచోళ్ళమే. అవును. సో, ఏ ఫ్యాకల్టీ బుక్ తీసుకున్నా పర్లేదు. ఓకే. నీట్‌గా ఉన్న బుక్ తీసుకో. ఓకే. ఇది 1 సార్. ఓకే. మూడోది చాలా ఇంపార్టెంట్ సార్. హ్మ్. నీ నోట్స్‌ని నువ్వు నమ్ము బాస్. ఓకే. స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు రాసుకున్న నోట్స్‌ని వాళ్ళు నమ్మరు. ఓకే. మార్కెట్‌లో ఏదో కొత్త బుక్ వచ్చిందంట అని ఎవరో చెప్తే, హ్మ్. మీరు రాసుకున్న నోట్స్‌ని కష్టపడి రాసిన నోట్స్‌ని పక్కన పెట్టి దాన్ని కొనికి పోతారు. హ్మ్. నువ్వు స్వయానా రాసుకున్న నీ నోట్స్‌ని నమ్ము. హ్మ్. దాన్ని రివిజన్ చేయి ఒక 5, 6 సార్లు. ఓకే. మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో, ప్రతి ఒక్కదానికి ఇది చాలు. ఓకే. ఎకాలజీ, ఎన్వైర్న్‌మెంట్ అయినా. ఓకే. ఇంకోటండి పాలిటీ, ఎకానమీ, ఎకాలజీ, ఎన్వైర్న్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. దీనికి కరెంట్ అఫైర్స్ లింక్డ్ ఎక్కువ ఇంపార్టెంట్. సో, ఓకే. క్లాస్ నోట్స్ మీద ఎక్కువ ఆధారపడండి. ఓకే. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఓకే. సో, ఇవి సరిపోతాయి సార్. ఓకే. కానీ మీరన్నట్టు ఎన్‌సీఈఆర్‌టీస్ ఈస్ కంపల్సరీ. ఓకే. ఫౌండేషన్ బిల్డ్ అయితది. ఓకే. తర్వాత ఫ్లోర్ ఎయ్. ఓకే. తర్వాత ఇంకో ఫ్లోర్ ఎయ్. ఓకే. గట్టిగుంటది ఓకే. 30 ఏళ్ళు. సో, ఓకే. దట్ ఈస్ ద మీనింగ్.